నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. బ్లాక్ కాఫీ ఈ మధ్య బాగా అందరూ సెలబ్రిటీస్ దగ్గర నుంచి అందరూ కూడాను వెయిట్ లాస్ అవుతాము అని చెప్పి తీసుకుంటున్నారు. అసలు బ్లాక్ కాఫీ తీసుకోవటం వల్ల మనకుండే బెనిఫిట్స్ ఏంటి, మనకు జరిగే అనర్థాలు ఏంటి, అలాగే ఈ బ్లాక్ కాఫీని ఎంత మేరకు తీసుకుంటే మనకి చాలా మంచిది అండ్ మనకి ఇంకా దానివల్ల బెనిఫిట్స్ అందుతాయి, డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు పావని, డైటీషియన్, క్లినికల్ న్యూట్రిషనిస్ట్. తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, బ్లాక్ కాఫీ చాలా మంది ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్య. అది టేస్ట్ అనేది పక్కన పెడితే వెయిట్ లాస్ అవుతాము అని చెప్పి మెయిన్ గా దాన్ని Yes. తీసుకుంటున్నారు. సో ఈ బ్లాక్ కాఫీని తీసుకోవటం వల్ల నిజంగా వెయిట్ లాస్ అవుతారా? 100% వెయిట్ లాస్ అవుతారు. బట్ లిమిట్ అమౌంట్ లో తీసుకోవాలన్నమాట. ఎంప్టీ స్టమక్ లో మాత్రం తీసుకోకూడదు బ్లాక్ కాఫీ. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ సమ్ టైమ్స్ కొంతమందికి బ్లోటింగ్ కానీ ఉంటుంది. బ్లాక్ కాఫీ లిమిట్ గా డైలీ ఒక 2 కప్స్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల బెనిఫిటే ఉంటుంది. ప్లస్ ఇందులో షుగర్ అండ్ మిల్క్ యాడ్ చేయకుండా బ్లాక్ కాఫీయే తీసుకోవాలి. మనకి వెయిట్ లాస్ లో ఎలా హెల్ప్ అవుతుందంటే, బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల మెటబాలిజం బూస్ట్ అవుతుంది. క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ ఉంటుంది. ఫ్యాట్ మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది. డైరెక్ట్‌గా బ్లాక్ కాఫీ మన బాడీలోకెళ్ళి ఫ్యాట్ అయితే బర్న్ చేయదు. బట్ ఫ్యాట్ మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుందన్నమాట. ఓకే. దానివల్ల క్యాలరీ బర్నింగ్ వల్ల మనకు వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది. అంటే బాడీ మెటబాలిజం లో కాఫీ అనేది ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది అంటున్నారు. యెస్. అంటే మరీ కంప్లీట్‌గా అని చెప్పలేదు. బ్లాక్ కాఫీ తీసుకుంటూ క్యాలరీ డెఫిసిట్‌లో డైట్ మెయింటైన్ చేస్తూ వర్కౌట్స్ చేస్తే గనక మ్మ్. చాలా బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో, మీరు వినే ఉంటారు. వర్కౌట్స్ చేసే ముందు కాఫీ తీసుకోండి. లైక్ వర్కౌట్‌కెళ్ళే ముందు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనకిది మన మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. యాక్టివ్‌గా ఉంచుతుంది. కొంతమందికేంటంటే చదివేటప్పుడు కానీ, వర్క్ ఎక్కువున్నప్పుడు కానీ కాఫీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, అవును. నిద్ర రాకుండా ఉండడానికి. సో, యాక్టివ్‌గా ఉంచడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. కానీ ఇక్కడ ఏంటి అంటే చాలామంది తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ క్వాంటిటీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అవును. లైక్ 200 ఎంఎల్ తీసుకుంటూ ఉంటారు. ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ ఎవ్రీ టైమ్. మ్మ్. ఇంకా ఈ మధ్య సాఫ్ట్‌వేర్స్ నైట్ టైమ్‌లో సిస్టమ్ ముందు కూర్చొని చాలా వర్క్ చేయడం వల్ల కూడా స్ట్రెస్‌లో కాఫీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. టైమింగ్స్ అనేది మనం మెయింటైన్ చేసుకొని క్వాంటిటీ ప్రకారం తీసుకుంటే ఏం కాదు. డైలీ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. మీరు చెప్పారు కదా 200 ఎంఎల్, 300 ఎంఎల్ ఇలా రెగ్యులర్ గా అసలు క్వాంటిటీ ఎంత తీసుకోవాలంటారు? క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే గనక మార్నింగ్ 120 ఎంఎల్ టు 150 ఎంఎల్ తీసుకోవచ్చు. ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు. డైలీ 2 150 ఎంఎల్ 120-150 ఎంఎల్ తీసుకోవచ్చు. డైలీ, ఈవినింగ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఈవినింగ్ కూడా. యాహ్! కొంతమంది అంటారు 120 ఎంఎల్ 150 ఎంఎల్ నేను తాగలేను, బట్ 30 ఎంఎల్ ఒక 4 టైమ్స్ చేసి తాగుతాను. ఈజ్ ఇట్ ఓకే? యాహ్! వెరీ ఫైన్. అలా కూడా తీసుకోవచ్చు. నాట్ ఎ ప్రాబ్లమ్. బట్ క్వాంటిటీ లిమిట్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఎక్కువ క్వాంటిటీ 3-4 టైమ్స్ నైట్ టైమ్‌లో తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తరచుగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా యాక్టివ్‌గా ఉంటాం. సో, మనకేంటంటే నిద్ర రావడానికి మెలటోనిన్ హార్మోన్ అనేది మన బాడీలో రిలీజ్ అవుతుంది. హార్మోన్స్ ఆర్ నథింగ్ బట్ కెమికల్స్ ఇన్ అవర్ బాడీ. మనకి బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల మెలటోనిన్ హార్మోన్‌ని సప్రెస్ చేస్తుంది. అందుకే మనం చాలా యాక్టివ్‌గా ఉండగలుగుతాం అన్నమాట, నిద్ర ఓకే. రాకుండా. షుగర్ పేషెంట్స్ కూడా బ్లాక్ కాఫీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తుంది డయాబెటిస్ యెస్. లో? ఇక్కడ మెయిన్‌గా డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మ్మ్. ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళ మెటబాలిజం మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఎలా అవును. ఇంపాక్ట్ అవుతుందంటే, బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల, దట్ ఈస్ నథింగ్ బట్ టాక్సిసిటీయే కదా! మ్మ్. ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు తీసుకున్న ఫుడ్‌లో అబ్సార్ప్షన్ అనేది సరిగ్గా ఉండదు. వైటమిన్, మినరల్ అబ్సార్ప్షన్ అనేది వాళ్ళ బాడీకి సరిగ్గా అందకపోవడం వల్ల మెటబాలిజం లో అయిపోతుంది. బ్లాక్ కాఫీ తరచుగా వాళ్ళ డైట్‌లో ఇంక్లూడ్ చేయడం వల్ల రీసెంట్ స్టడీస్ కూడా, క్లినికల్ స్టడీస్ కూడా ప్రూవ్ చేసిందేంటంటే, డైలీ బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. మెటబాలిజం బూస్ట్ అవుతుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో, మధుమేహం అంటే లైక్ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా బ్లాక్ కాఫీ చాలా హెల్ప్ చేస్తుంది. మేక్ ష్యూర్ మిల్క్, షుగర్ అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక కాఫీ అనేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ మనకి అవైలబుల్ గా యెస్ ఉంటాయి. అండి. ఎస్పెషల్లీ మనం అందులో తీసుకుని ఇన్స్టంట్ కాఫీ అండ్ ఫిల్టర్ కాఫీ, ఎగ్జాక్ట్‌లీ. ఈ రెండిటి బేస్ చేసుకొని మిగతా కాఫీస్ అన్ని ఉంటాయి. సో ఇన్స్టంట్ కాఫీ బెటరా లేకపోతే ఫిల్టర్ కాఫీ బెటరా? బోత్ ఆర్ బెటర్.
సో ఓకే. దేనికి ఇట్ వాస్ ఓన్లీ డార్క్ కాఫీ అయితేనే యెస్. వితౌట్ షుగర్ అండ్ చాకో బీన్స్ ఇప్పుడు మనము వినే ఉంటాం. సప్లిమెంట్స్ యూజ్ చేస్తారు. వెయిట్ లాస్‌కి సంబంధించిన సప్లిమెంట్స్‌లో మీరు చూసినట్టయితే అందులో ఇంగ్రీడియెంట్స్ చదివినట్టయితే అందులో కూడా బ్లాక్ కాఫీ, కాఫీ బీన్స్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఖచ్చితంగా యాడ్ చేస్తారు. ఎందుకంటే వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది. ఫ్యాట్ మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి. సో, ఐదర్ ఫిల్టర్ కాఫీ తీసుకున్నా కూడా, ఇన్‌స్టంట్ కాఫీ తీసుకున్నా కూడా మీరు ప్రిఫర్ చేసే కాఫీ పౌడర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, మీన్స్ కాఫీ బీన్స్ నేచురల్‌గా ఉన్నది. క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాఫీ బీన్స్ క్వాలిటీ చూసి మనం తీసుకుంటే మన హెల్త్ బావుంటుంది. అండ్ ఫర్దర్‌గా లాంగ్ ప్రాసెస్‌లో కూడా మనం ప్రిఫర్ చేయగలుగుతాం. అంటే కాఫీ బీన్స్ క్వాలిటీ చూడటాని కోసం మనం ఏం ప్రిఫర్ చేయాలి? అంటే ఇప్పుడు మనం ఫ్యాక్టరీకెళ్ళి మన కాఫీ యెస్. బీన్‌ని చూడలేం కదా! ఏ కాఫీ ఎగ్జాక్ట్‌లీ బీన్ చూడలేం. వాడుతున్నారో. సో, హౌ కెన్ వి? ఎప్పుడైనా మనం ఏదైనా ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్రీడియెంట్స్ చదవాలి. హ్మ్. అక్కడ ఓన్లీ ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారా? ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎఫ్ఎస్ఎస్ఐ ప్రూవ్డ్ కాబట్టి ఎఫ్ఎస్ఎస్ఐ మనకు వాళ్ళు నెగెటివ్‌గా వాళ్ళు ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ అయితే యాడ్ చేయలేరు. హ్మ్. ఈవెన్ ఎగ్జాంపుల్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అక్కడ ఖచ్చితంగా రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అని ఉంటుంది. అంటే మైదా. హ్మ్. 70% యాడ్ చేసాము. ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేసాము. ఫ్లేవర్ యాడ్ చేసాము అని చెప్పేసి అక్కడ క్లియర్‌గా రాస్తారు. మనం ఏది తీసుకున్నా కూడా అక్కడ ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే. ఎనీవేస్ ఎఫ్ఎస్ఎస్ఐ ప్రూవ్డ్ అనేది బ్యాండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. సో, అక్కడ మన ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ చూసుకుంటే కాఫీ బీన్స్ ఫ్లేవర్ యాడ్ చేసారా? కాఫీ బీన్స్ ఎక్స్ట్రాక్ట్, కాఫీ బీన్సే యాడ్ చేస్తున్నారా? ఎంతవరకు నేచురల్‌గా ఉంది? 70% ఉందా? 60% ఉందా? అని చెక్ చేసుకున్నామనుకోండి. ఏ బ్రాండ్ అయినా సరే ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్లాక్ కాఫీ తీసుకోవటం వల్ల నేను విన్నదేంటంటే స్కిన్‌కి కూడా చాలా మంచిది అని ఎగ్జాక్ట్‌లీ. అంటారు. మరి ఏ క్వాంటిటీలో తీసుకుంటే ఇది స్కిన్‌కి ఎఫెక్ట్ అవుతుంది? వెయిట్ లాస్ అండ్ షుగర్ పేషెంట్స్ వీళ్ళందరినీ పక్కన పెట్టేయండి. హ్మ్. నార్మల్ పీపుల్ కూడా కాఫీ తీసుకోవటం హ్మ్. వల్ల వాళ్ళకి స్కిన్ ఎలా గ్లో అవుతుంది? సో, నేచురల్‌గా మనకు బ్లాక్ కాఫీ ఏం చేస్తుందంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎనీవేస్ మనం ప్రిఫర్ చేయడం వల్ల స్కిన్ మీద నేచురల్ యూవీ రేస్ నుంచి మన స్కిన్‌ని ప్రొటెక్ట్ చేయడానికి షీల్డ్ ఏర్పాటు చేస్తుందనమాట. ఓకే. సో, ఇది ఖచ్చితంగా క్లినికల్లీ కూడా ప్రూవెన్ అండి. ఇప్పుడు కొంతమంది నార్మల్ కాఫీ తీసుకోవటం వల్ల మనకది రాదా? ఎందుకంటే అక్కడ మనం టూ మచ్ షుగర్ ఇంటేక్ తీసుకుంటాం. యెస్. అందులో మిల్క్ కూడా తీసుకుంటాం. కొంతమందికేంటంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. హ్మ్. కొంతమందికేంటంటే టూ మచ్ షుగర్ ఇంటేక్ వల్ల వాళ్ళకేంటంటే ఈ స్కిన్ అనేది కూడా లైక్ పింపుల్స్ రావడం ఇలా జరుగుతూ ఉంటుందనమాట. హ్మ్. హ్మ్. ఎప్పుడైనా సరే వీలైనంత వరకు స్కిన్ హెల్తీగా ఉండాలంటే షుగర్‌కి సంబంధించిన ఫుడ్స్ కానీ, బెవరేజెస్ కానీ, థింగ్స్ కానీ మనకు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అప్పుడు రీసెంట్‌గా మీరు చూసే ఉంటారు. 30 డేస్ షుగర్ తీసుకోకుండా ఛాలెంజ్ అనేది మేము స్టార్ట్ చేసాం. హ్మ్. అంటే ఒక 30 డేస్ వరకు షుగర్ తీసుకోకపోతే కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తే మన స్కిన్ ఎంత గ్లోగా ఉంటుందనేది కూడా మా క్లయింట్స్ తో మేము స్టార్ట్ చేసామనమాట. ఎన్ షుగరు, మళ్ళీ బెల్లం ఈ 2 ఓకేనా? అన్నీ అంటే ఈ సేమేనండి. 2 సేమ్. తేనె గాని, బెల్లం గాని, షుగర్ గాని బై ద ఎండ్ ఆఫ్ ది మన బాడీలోకెళ్ళిన తర్వాత రిలీజ్ చేసేది షుగరే. ఓకే. ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. బట్ ఓకే. ఏంటంటే ప్రాసెస్ అనేది డిఫరెంట్. మనకు చక్కెరలో ఏమీ ఉండదు. అలాగే బెల్లంలో ఏంటంటే ఐరన్ దొరుకుతుంది. హ్మ్. తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి. కొంచెం హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. బట్ గ్లైసెమిక్ ఇండెక్స్, క్యాలరీస్ కంప్లీట్‌గా సేమే ఉంటుంది ఓకే. మూడిట్లలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఏజింగ్‌గా కనిపించడం, 20 ఇయర్స్ ఉన్నవాళ్ళు 40 ఇయర్స్‌లా కనిపించడానికి కారణం కూడా షుగరేనండి. హ్మ్. టూ హ్మ్. మచ్ షుగర్ ఇంటేక్ వల్ల ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ప్రాసెస్డ్ ఫుడ్‌లో ఖచ్చితంగా ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండడానికి మనకు టూ మచ్ షుగర్ అండ్ సాల్ట్ అనేది యాడ్ చేస్తారు. హ్మ్. సో, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, బేకరీ ఫుడ్ కానీ హ్మ్. ఇలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల తరచుగా స్కిన్ అనేది ఖచ్చితంగా మనకు ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఎవరైనా సరే 30 డేస్ కానీ అట్‌లీస్ట్ 15 డేస్ కానీ షుగర్ అనేది అవాయిడ్ చేస్తే 15 డేస్ ముందు, 15 డేస్ తర్వాత వాళ్ళు ఫోటో కూడా తీసుకొని చెక్ చేసుకోవచ్చు. స్కిన్ ఎంత హెల్తీగా ఉంటుందనేది. ఐ విల్ డెఫినైట్‌లీ ట్రై ఇట్. డెఫినెట్‌గా. ఈవెన్ ఓకే. నేను కూడా అదే. ఈవెన్ నాట్ ఈవెన్ నేను షుగర్ అయితే అసలు ఏమి సంబంధించింది తీసుకోను. నా స్కిన్‌కి నేను అట్‌లీస్ట్ నేను మేకప్ కూడా వేయను. నాట్ ఈవెన్ ఏది కూడా అప్లై చేయను. ఎక్సెప్ట్ సన్ స్క్రీన్. ఓకే. అదొకటి అప్లై చేస్తాను. షుగర్ అవాయిడ్ చేయడం వల్ల చాలా మందికి బెనిఫిట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నా క్లయింట్స్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ కూడా చాలా బావుంటాయి. 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇది 3 మంత్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నమాట. చాలామంది ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి మనం ఎంతో సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎలా వెయిట్ లాస్ అవుతాం? ఏ ఫుడ్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతుంది? ఏ ఫుడ్ వల్ల ఫ్యాట్ కట్ అవుతుంది మన బాడీలో అని చెప్పేసి. ఎందుకంటే బాడీ వెయిట్ ఎక్కువ అవుతున్న కొద్దీ మన బాడీ మీద ప్రెషర్ కూడా అలాగే ఉంటుంది. హ్మ్. చిన్న పిల్లల్లో కూడా అన్‌హెల్తీ
ఫుడ్ ఇంక్లూడ్ చేయడం వల్ల కావచ్చు. 13 ఇయర్స్, 14 ఇయర్స్ పిల్లలకు కూడా పీసీఓడీ అనేది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారు. నా దగ్గర ఒక క్లయింట్ ఉన్నారు. తన పేరు సుధారాణి. సో, తన పాప 14 ఇయర్స్ ఉంటారు. షీ వాస్ అబౌట్ 75 కేజీస్. ఓహ్! చిన్న పాప. సో, తనకేంటంటే ఫేస్ మీద చిన్నప్పుడే పింపుల్స్ రావడం, 20, 30 డేస్ సైకిల్ అనేది రన్ అవ్వడం, లేకపోతే 3 మంత్స్‌కి సైకిల్ అనేది రాదు. తను 12 ఇయర్స్‌లో మెచ్యూర్ అయింది. బట్ 14 ఇయర్స్ సిన్స్ 2 ఇయర్స్ తను ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు మనం ఏమనుకుంటామంటే పిల్లలు లావుగా ఉంటేనే హెల్తీగా ఉంటారేమో అని అనుకుంటాం. అది కంప్లీట్‌లీ రాంగ్. పిల్లలు యాక్టివ్‌గా ఉంటేనే హెల్తీగా ఉన్నట్టు. బక్కగా ఉన్నవాళ్ళు అన్‌హెల్తీ అని చెప్పలేం కదా! సో, ఈ ఈ పాప 75 కేజీస్ ఉండడం వల్ల ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయి, స్ట్రెస్ తీసుకొని, కోపము, కాన్సంట్రేట్ చేయకపోవడం, లైక్ చదువు మీద కంప్లీట్‌గా తన బాడీ ఇంపాక్ట్ అయిపోవడం, మార్నింగ్ 10:00 లెవ్వడము, కంప్లీట్‌గా డే అంతా లెథార్జిక్‌గా ఉండడం, చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేశారు. డాక్టర్‌ని కన్సల్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ అమ్మాయి వెయిట్ లాస్ అవ్వాలి. మినిమమ్ 25 కేజీస్ అని చెప్పేసి. సో, పేరెంట్స్‌కి ఏముంటది ఏదో ఒకటి తొందరగా అయిపోవాలని చెప్పేసి ఇంకా వాళ్ళు సప్లిమెంట్స్ కానీ ఇది ఏదైనా స్టార్ట్ చేయడం గానీ చేశారు. అది ఇంకా పాప హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిచ్చింది. సో, మళ్ళీ మమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు తను క్లియర్‌గా చెప్పారు. నేను ఫుడ్ కట్ చేసినా గూడా పాప తీసుకోలేకపోతుంది. ఆకలి, ఆకలి అంటున్నారు. సో, దీనికి వన్ స్టాప్ సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి. ఇలా ఇక్కడ హెల్తీ లైఫ్ స్టైల్ ఇవన్నీ మనకు ఒబేసిటీ కానీ, పీసీఓడీ, పీసీఓఎస్, థైరాయిడ్ ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ పేరులోనే ఉంది. లైఫ్ హ్మ్. స్టైల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో ఏంటంటే కంప్లీట్‌గా ఏ సప్లిమెంట్స్ లేకుండా ఓన్లీ కిచెన్ బేస్డ్ ఫుడ్‌తో మేము వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తామనమాట. ఓకే. యాహ్! కిచెన్ బేస్డ్ ఫుడ్డే ఉంటుంది. అది కూడా ఎవరి లైఫ్ స్టైల్‌కి తగ్గట్టుగా వాళ్ళకి డైట్ అనేది ఉంటుంది. సపోజ్ కొంతమంది వన్ టైమ్ కుక్ చేసుకుంటారు. మార్నింగే ఆఫీస్‌కెళ్ళాలి. వన్ టైమ్ కుక్ అనేది ప్రిఫర్ చేస్తారు. సో, వాళ్ళ లైఫ్ స్టైల్‌కి తగ్గట్టుగా డైట్ అనేది ప్రిఫర్ చేస్తామనమాట. ఇంకోటేంటంటే ఇందులో వర్కౌట్స్ కూడా ఉంటాయి. బిజీ లైఫ్ స్టైల్ వల్ల కొంతమందికి జిమ్‌కెళ్ళడం కుదరదు. లైక్ వర్కౌట్ చేయడం కూడా కుదరదు. హ్మ్. వీళ్ళేంటి అంటే మేము పంపించే వర్కౌట్ వీడియో బై ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కంప్లీట్ చేస్తే సరిపోతుంది. లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి. ఈవినింగ్ 5:30-6:30 సర్టిఫైడ్ ట్రైనర్ లైవ్ సెషన్ కూడా తీసుకుంటారు. ఇలా కంప్లీట్ మానిటరింగ్‌లో 3 మంత్స్ ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. హ్యాపీగా ఇంట్లో ఉండే వాళ్ళు వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ డయాబెటీస్ ఉంటే గనక ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉంటే 100% విత్ రిపోర్ట్స్ మేము డయాబెటీస్ రివర్స్ చేసి చూపిస్తాం. ఈవెన్ పీసీఓడీ, పీసీఓఎస్ ఉన్నా కూడా వితౌట్ మెడికేషన్ నేచురల్‌గా మెన్స్ట్రువల్ సైకిల్ రావడానికి మేము ప్లాన్ చేస్తామనమాట. విత్ కిచెన్ బేస్డ్ ఫుడ్‌తో. విత్ కిచెన్ బేస్డ్ ఫుడ్. ఎందుకంటే మనం వింటూనే ఉంటాం. కిచెన్ ఈస్ ఎ గ్రేట్ డాక్టర్ అని చెప్పేసి. సో, అందులోనే మనకు వైటమిన్స్, మినరల్స్, ఫైబర్‌కి సంబంధించిన ఫుడ్స్, ప్రోటీన్‌కి సంబంధించిన ఫుడ్స్ మన కిచెన్ బేస్డ్ ఫుడ్‌లోనే దొరుకుతుంది. మనం ఎక్కడికో వెళ్లి సప్లిమెంట్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. హ్యాపీగా కిచెన్‌లో ఉండే వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. థాంక్ యూ. పావని గారు. యెస్ అండి. థాంక్ యూ.